సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, సామాన్యంగా భగవంతులందరికీ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నైవేద్యం పెడుతూ ఉంటారు. మనం ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా హడావిల్లో మనకి ఏది ఈజీగా అయిపోతే అది. అసలు నిజంగా అందరు దేవుళ్ళకి ఒకే రకమైన నైవేద్యం పెట్టొచ్చా, లేదంటే దానికి కూడా ఏదైనా ఆంతర్యం ఉందా గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, దేవుళ్ళందరికీ ఒకే నైవేద్యము పెట్టవచ్చా అని ప్రశ్న. మనము విశేషమైనటువంటి పండుగలు అనేటువంటివి మన సాంప్రదాయం మనం చేసుకుంటున్నాం. అవును. ఉగాది పండుగ వస్తుంది, లేదా శారదా శరన్నవరాత్రోత్సవములు వస్తాయి, లేకుంటే మామూలుగా శ్రావణ మాసము వరలక్ష్మీ వ్రతం అని ఇలా పూజలు వస్తాయి. పూజలు ఉన్నప్పుడు మీరు అడిగిన ప్రశ్న, దేవుళ్ళందరికీ ఒకే నైవేద్యము పెట్టవచ్చా అని. అయితే మనం గణపతి నవరాత్రుల్లో గణపతి పూజ చేసుకుంటాము. అంటే సందర్భాన్ని బట్టి ఏ ఏ దేవతను మనము పూజిస్తున్నామో చూసుకొని ఆ దేవతకు ఏమిటి అనేటువంటిది ఉన్నది. శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు శాంతరూపిణిగా మనకు అనుగ్రహము ఇవ్వటానికి పెరుగన్నము దద్దోజనం అని పెట్టుకున్నాం నివేదన. ఓకే. పరమేశ్వరుడికి వచ్చేటప్పటికి బెల్లము పాలుతో తయారు చేయబడినటువంటి పొంగలి అని చేసి పెడతాం. ఓకే. పరమేశ్వరుడికి పొంగలి అనేటువంటిది పరమేశ్వరుడికే కాకుండా మనము మామూలుగా నారాయణ స్వామికి కూడా, అంటే సూర్య భగవానుడికి కూడా రథసప్తమి అని వస్తుంది. రథసప్తమి రోజు కూడా మామూలుగా ఇంటి ముందు ఆవు పిడకలు అవి పెట్టి ఆ పిడకలన్నితో అంతా కూడా వెలిగించి వాటితో, నిజానికి పూర్వమంతా కూడా ఇత్తడి గిన్నెలు అవి వాడేవారు, ఇత్తడి పాత్రలు. ఆ ఇత్తడి పాత్రలో బియ్యము పాలు అన్నీ పోసి పొంగలి చేసి సూర్యభగవానుడికి నివేదన అనేటువంటిది చేసి, గారెలు అవి ఏవో చేసి నివేదన చేసి మామూలుగా మనము భుజించడము స్వామికి నివేదన అయిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియ. ఓకే. గణపతికి అటుకులు, బెల్లము, గరక, తెల్ల జిల్లెడు పువ్వులు, తెల్ల జిల్లెడు ఆకులు, ఇవి చాలా ప్రీతికరము, ఇష్టం అని మనం చెప్తున్నాం. శాస్త్రాలలో ఆ సందర్భాన్ని బట్టి మనము చేస్తూ ఉండేటువంటి పూజ ఏదైతే ఉందో ఆ పూజను బట్టి, ఆ పూజకు తగినటువంటి ప్రధాన దేవత ఏదైతే మనం ఆరాధిస్తున్నామో ఆ ఆరాధించినటువంటి దాన్ని బట్టి కదా మనం నివేదన అనేది పెట్టుకుంటాం. కాబట్టి అన్ని దేవతలకు మనం రోజూ పెట్టేటువంటి నివేదన ఒకటి ఉంటుంది నిరంతరము కూడా. ఇంట్లో పటాలు ఏమైనా ఉన్నాయి అంటే సహజంగా దేవుడి పటాలు పెట్టుకుంటారు. దీపారాధన చేసి ఏదో ఒకటి నివేదన. ఎందుకు ఏదో ఒకటి అంటే పుష్పం, పత్రం, ఫలం, తోయం అని ఒక పుష్పము దేవుడి దగ్గర పెట్టి ఇది నీకు సమర్పిస్తున్నాను, లేదు ఒక పత్రం 2 తొమలపాకులు అవి పెట్టి కాస్త ఒక్కబెట్టి దాంట్లో ఇంత గుడం, ఒక బెల్లపూడక అక్కడ పెట్టేసి నివేదన పెట్టడం. లేదు పాలు, మామూలుగా పాలు అక్కడ పెట్టి ఆ పాలల్లో కాస్త చక్కెర బెల్లము వేసి నివేదన పెట్టడం. ఇలాంటివి రెగ్యులర్గా రోజు చేసుకునేటువంటి పనులలో చేసుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, చేసుకుంటున్నారు. 16 కుడుములు
అవన్నీ చేసి భక్ష్య భోజ్య అని మనం నివేదనలో కూడా చెప్తుంటారు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అవన్నీ చేసుకోలేని వాళ్ళు ఉంటారు, పేదలు. వాళ్ళు ఏం పెడతారు అవును. అంటే అందుకే వాళ్ళు ఒక పువ్వు పెట్టినా చాలు అన్నారు. ఓకే. భగవంతుణ్ణి ఎంత మనము ప్రీతిగా, ఎంత స్వచ్ఛముగా, ఎంత చిత్తశుద్ధిగా చేస్తున్నాము అనేటువంటివి చూస్తారు. కానీ ఇవన్నీ మనకు ఉన్నంతలో చేసుకోవటమే తల్లి. ఏ విషయములోనైనా అతి సర్వత్ర వర్జయేత్ అని ఉండరాదు. ఓకే. అతిగా మన డాంబిక మీదో చూపించడానికి చేస్తున్నాము అన్నట్టు కాకుండా మనము ఎంతో చిత్తశుద్ధిగా మన మనస్సు భగవంతుడి యందు నిమగ్నమై లగ్నమై చేస్తూ ఉండేటువంటిది ఏ దేవత అయినా చూస్తారు. ఓకే. అది చాలా ముఖ్యం అని నా అభిప్రాయం తల్లి. అయితే గురువు గారు పూజలు వ్రతాలు ఇవి అనగానే మనం భగవంతునికి ప్రసాదం వండడం కోసం గిన్నె అయితే ముఖ్యం అని అంటుంటారు గురుగారు. ఇందాక మీరు కూడా చెప్పారు కదా ఇత్తడి పాత్ర అని. నిజంగా ఇత్తడి పాత్రలోనే వండాలా, వేరే ఏ పాత్రలో అయినా వండుకోవచ్చా గురుగారు? మట్టి పాత్రలో కూడా చేయవచ్చు. మట్టి పాత్ర కూడా నేను అందుకే ఇప్పుడు పేదల పరిస్థితి, అవును, వాళ్లకు భగవంతుడు లేడా? భగవంతుడు గర్భగుడిలో ఉండేటువంటి పూజారికి ఒక్కడే కాదు కదా, అవును, మట్టి పని చేసుకునేటువంటి కూలీల్లో కూడా దేవుడే కదమ్మా. ఆ పనే దేవుడు కదా వాళ్లకు. దైవత్వం అనేటువంటిది అందుకనే అన్ని చోట్ల ఉంటాడు, అందరినీ ఆదరిస్తాడు భగవంతుడు అనేటువంటి దానికి నిదర్శనం తల్లి. మట్టి పాత్రలో చేయవచ్చును, శ్రేష్టం, మహాద్భుతం. కానీ గురువుగారు చాలామంది అంటుంటారు పూజకు సంబంధించిన ప్రసాదాలు వండేటప్పుడు సపరేట్ ఇత్తడి పాత్రే ఉండాలి, లేదు నార్మల్ పాత్రలో వండిన ఆ పాత్ర అనేది సపరేట్ ప్రసాదం కోసమనే ఉండాలి, ఇట్లా అని చెప్పి అంటుంటారు. అట్లా మనం సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉంటే మంచిది. భగవంతుడికి పెట్టేటువంటిది అనేటువంటిది ఎందుకు అంటే ఆయనకు మాత్రమే చేసి పెడుతున్నామని. మన ఎంగిలి ఆయనకు పెట్టడం న్యాయం కాదు కదా. ఎక్కడో ఏదో శబరి అనేటువంటి ఒక మహాపుణ్యాత్మురాలు ఆమె కొరికి రాముల వారి మన వెంకటేశ్వర స్వామికి కాస్త ఇది ఇచ్చింది, రాముల వారికి ఇది ఇచ్చింది అంటే అది మనము వినవచ్చును, బాగుంటుంది. కానీ అందరము అలా చేస్తామనడం న్యాయం కాదు కదా. భక్త కన్నప్ప లాంటి వాడు పరమేశ్వరుడికి లింగానికి కాలు బొటనవేలు పెట్టాడు కదా, నేనెందుకు పెట్టకూడదు అంటే పెట్టవచ్చు. నీకు ఆ భక్తి ఉండాలి. పరమేశ్వరుడు నిన్ను ఆదరించే విధముగా ఉంటే పెట్టవచ్చును. నిన్ను ఆదరిస్తాడా లేదా అనేది నువ్వు పొగరబోతుతనముతో చేయరాదు, అది తప్పు. మనల్ని భగవంతుడికి నన్నెందుకు ఆదరించడు అని ఆత్మవిశ్వాసం అంత లీనమై, అంత నిమగ్నమై, అంత నువ్వు భగవంతుడిలోకి నువ్వు అది ఇదైనావు అంటే అప్పుడు చేసుకునవచ్చును. భక్త కన్నప్పకు మూఢత్వం ఏమి తెలియదు, అమాయకత్వం. పరమేశ్వరుడు చిత్తశుద్ధిగా మనస్సుతో అయ్యో స్వామి ఊరికే పడి ఇక్కడంతా చెత్తలో ఉన్నాడే ఇక్కడంతా అని చెప్పుకాలతో ఇలా తోసినాడు లింగం మీద. అలా మనము తోస్తే జరుగుతుందా? అందుకనే కాళహస్తిలో భక్త కన్నప్ప గుడి పైన ఉంటుంది, పరమేశ్వరుడి గుడి సైతం కింద ఉంటుంది. ఒక భక్తుడు ఏదో అట్లా చేశాడని నేను ఎందుకు చేయకూడదు అనేటువంటిది కాదు. ఎవరిని అలాంటి విషయాల్లో ఆదర్శాలు తీసుకోకూడదు. మన చిత్తశుద్ధి, మన కర్తవ్యం ఏమిటి అనేది మనము జీవన గమనములో మనము ఈ పుట్టుక భగవంతుడు ఇచ్చినందుకు గాను మనము మన పని మనం చెయ్యాలి, మన కర్తవ్యం మనం చెయ్యాలి. ప్రతిఫలము అనేటువంటిది లేకుండా మనం ఎప్పుడైతే భగవంతుడికి చేస్తామో మనము చేసేటువంటి ప్రతి పని కూడా మన పిల్లలకు మన తర్వాత వాళ్ళకే యోగం వస్తుంది, కానీ మనకు రావాలని చేయడం కాదు దాని అర్థం. ఈరోజు చెట్టు నాటేటువంటి ప్రతివాడు కూడా ఆ చెట్టుకొచ్చిన ఫలాలు తానే తినాలని అక్కడే కాచుకొని ఉంటాడా? వాడు నాటి వెళ్ళిపోతాడు. తర్వాత తరం వాళ్ళు ఎవరెవరో వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ఒక పండు తీసుకొని తింటారు. అటు ఎవరికి ఏది ప్రాప్తమో, అందుకనే ప్రాప్తాలు ఎప్పుడూ కూడా దైవాధీనము. చాలామంది హేళనగా చేస్తూ కంటే మనము గనాలి కానీ పిల్లలను భగవంతుడు ఇయడం ఏమిటి,
తప్పు కదా అంటే నీవే కను, ఎవరొద్దన్నారు? ఒకటి నేనే కంటున్నాను అంటే నేను మగపిల్లవాడినే కంటాను, నేను ఇప్పుడు ఆడపిల్లనే కంటాను, నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు? అక్కడ మార్పు జరుగుతున్నది ఎవరిది? అప్పుడు భగవంతుడు ఉన్నట్టే కదా, అంతే కదా. ఆయన ఎవరిని మనకు ఇవ్వాలి అనుకుంటే పూర్వజన్మ కృతాసుకృతాలను బట్టి జరుగుతాయి. ఇక మళ్ళీ దానికి ఒక డిబేట్, పూర్వజన్మ ఎక్కడుంది, నీకు అంతా తెలుసా, నీకు తెలియదా అట్లా అంటే అదంతా వేరు విషయం. మనము చేసుకున్నటువంటి దీన్ని బట్టి పుణ్యఫలము పాపఫలము, దాన్ని బట్టి మనకు ఈ రోజుల్లో మనం చేసుకునేటువంటి విధానాన్ని చేసుకుని పోతాం. ఎవరిని నిందించకూడదు. అట్లని ఎక్కువ అతి చేసి ప్రజల యొక్క భక్తిని మనము ఇంకొక రకంగా దాన్ని బలహీనతలను మనము చేసుకొని మనం ఏది బుద్ధి పుడితే అది చెప్పరాదని నా అభిప్రాయం తల్లి. ముఖ్యముగా నిజమే గురువు గారు, చాలా ఎందుకంటే మందికి ప్రజల బలహీనతలు అడిగారు కదా అని మనం ఏదంటే అది చెప్పి నువ్వు ఇలా నిలబడకూడదు, ఇగో ఇలా నిలబడాలి, ఒక చెయ్యి ఇలా పెట్టుకుంటే నీకు ప్రమాదం, ఇలాంటివి చెప్పరాదు. ఇట్లాంటి కొన్ని ఇటీవల చాలా మంది డివోషనల్ అంటే దేవుడికి దగ్గర అనగానే అమ్మో చాలా పాటించాల్సి ఉంటుంది అని చెప్పి దూరం ఉంటుంటారు గురుగారు. నిజంగా చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే.